నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి అద్భుతం. నా పేరు సర్వీస్ రావు. నేను మలేషియాకి చెందినవాడిని. నేను భగవద్ ధర్మానికి చాలా కొత్త భక్తుడిని. నేను నా కుటుంబం 2025వ సంవత్సరంలో ఈ దివ్య మార్గంలోకి వచ్చాము. గత నెలలో మా కుటుంబ సభ్యులందరం వరదీక్షమాలను ధరించాము. ఆ సమయంలో నేను నా కార్యాలయంలో చాలా గందరగోళం మరియు సంఘర్షణను ఎదుర్కొంటున్నాను. నా మనసు చాలా కలత చెందింది. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నాను. నేను నా రాజీనామా పత్రాన్ని సమర్పించినప్పుడు నా ప్రత్యక్ష అధికారి దానిని అంగీకరించడానికి నిరాకరించారు. దానికి బదులుగా కొన్ని రోజులు సెలవు తీసుకొని సెలవు కాలం ముగిసిన తర్వాత తిరిగి విధుల్లో చేరమని నాకు సలహా ఇచ్చారు. ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. నేను అప్పటికే ఆసక్తి కోల్పోయినందున బరువెక్కిన హృదయంతో తిరిగి పనికి వెళ్ళాను. కానీ నా ఆశ్చర్యానికి నా మేనేజర్ మరియు డివిజన్ మేనేజర్ ఇద్దరూ నన్ను పిలిచి జీతం పెంపుతో పాటు టెక్నీషియన్ నుండి లైన్ లీడర్గా పదోన్నతిని ఇచ్చారు. నేను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వింటున్నది నమ్మలేకపోయాను. మరొక రాష్ట్రంలో ఉద్యోగానికి సంబంధించిన కోర్సు కోసం కంపెనీ నాకు స్పాన్సర్ చేయాలనుకున్నట్లు కూడా వారు నాకు తెలియచేశారు. నేను ఈ అద్భుతాన్ని మా అమ్మతో పంచుకున్నప్పుడు ఆమె మన ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు మనస్ఫూర్తిగా ప్రార్థించి సహాయం చేయమని వారిని వినయపూర్వకంగా కోరినట్లు చెప్పింది. వెనువెంటనే ఈ ఆశీర్వాదం వెలువడింది. ఇప్పుడు నేను ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతమైన మనస్సుతో మరియు కొత్త ప్రేరణతో పనికి వెళ్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను.